అంటే ఇది నమస్తే తెలంగాణ హెడ్లైన్స్ కావాలి. ఒక్కసారి ఈ బీఆర్ఎస్ఎల్ కంప్లైంట్ చేసిరు కదా, ఏమని ఈ కంప్లైంట్ లెటర్లో ఏమన్నా చూద్దాం ఒకసారి. టు రవి గుప్తా, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వచ్చిన తొలి రోజు నుండే బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధుల శ్రేణులపై దౌర్జన్యాలు మొదలయ్యాయి. రాష్ట్రంలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తూ ఆయా ప్రాంతాల్లోని బీఆర్ఎస్ నాయకులపై దాడులు చేయడం, వారి ఆస్తులను ధ్వంసం చేయడం, పార్టీ కార్యకర్తలను బెదిరించడం వంటి సంఘటనలకు పాల్పడుతున్నారు. దీనికి ఉదాహరణలుగా ఈ కింది సంఘటనలు మీ దృష్టికి తేదలిచాము. హుజూర్ నగర్ నియోజకవర్గంలో చింతలపాలెం మండలం కిష్టాపురం జెడ్పీటీసీ ఎంపీటీసీలపై దౌర్జన్యం. అదే నియోజకవర్గం మఠంపల్లి మండలంలో బీఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షునిపై దాడి, అతని వ్యవసాయ క్షేత్రంపై దాడి చేసి మోటార్ల తదితర ఆస్తుల ధ్వంసం. భూపాలపల్లి, మానకొండూరు, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో భౌతిక దాడులు, హత్యా ప్రయత్నాలట. తాజాగా రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సమక్షంలోనే వారి ప్రేరేపణతోనే కాంగ్రెస్ శ్రేణులు భువనగిరి జెడ్పీ చైర్మన్ శ్రీ ఎలిమినేటి సందీప్ రెడ్డి గారిపై దుర్భాషలాడి దాడికి పాల్పడి అధికారిక సమావేశం నుండి గెంటివేయడం జరిగింది. ఈ సంఘటనలో మచ్చుకు ప్రస్తావిస్తున్న కొన్ని ఉదాహరణలు మాత్రమే. రాష్ట్రంలో పలు చోట్ల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై ఇటువంటి సంఘటనలు నిత్యకృత్యమయ్యాయి. కాంగ్రెస్ శ్రేణులు దాడులకు తెగబడుతున్న సందర్భంలో కట్టడి చేయాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించడం బాధాకరం. చాలా సంఘటనలలో స్థానిక పోలీసు యంత్రాంగం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తూ అధికార కాంగ్రెస్కు సహకరించడం. వీళ్ళకి ఏమైందంటే 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ తిరగలిరు, ఎక్కడ పడితే అక్కడ చేయగలిగారు. మొత్తం వాళ్ళ యొక్క వ్యవహారాలు ఒక్కొక్కటిగా మంత్రుల యొక్క సమక్షంలో బయటపడుతుంటే, అధికారుల యొక్క ఆగడాలు, మంత్రుల యొక్క ఆగడాలు ఒక్కొక్కటి బయటపడుతుంటే వాళ్ళకి ఇబ్బంది అయిపోయి ఏమవుతుందంటే 10 సంవత్సరాలుగా అధికారాన్ని ఎంజాయ్ చేసిన వాళ్ళే ఇప్పుడు ఒక్కసారి బోర్డుతో ఏమైంది 50 రోజులు కాగానే దాడులు జరుగుతున్నాయి. అంటే ఇక్కడ కంప్లైంట్ ఇచ్చిన ఎవరు చూద్దాం. ఎల్ రమణ ఎమ్మెల్సీ అండ్ ఫార్మర్ మినిస్టర్, బడుగుల లింగయ్య యాదవ్ ఎంపీ రాజ్యసభ, తర్వాత సందీప్ రెడ్డి ఎలిమినేటి జెడ్పీ చైర్మన్, బండా నరేందర్, గుజ్జా దీపిక జెడ్పీ చైర్పర్సన్, తీగల అనిత జెడ్పీ చైర్పర్సన్, భాస్కర్ రావు ఎక్స్ఎమ్మెల్యే, శానంపూడి సైదిరెడ్డి, పైల శేఖర్ రెడ్డి, కోరుకంటి చందర్, రావుల శ్రీధర్ రెడ్డి, సిహెచ్ రాకేష్ మాజీ కార్పొరేషన్ చైర్మన్ వీళ్ళందరూ కంప్లైంట్ ఇచ్చిరట. మరి ఇన్ని రోజులు 10 సంవత్సరాల రైతులను కొట్టినప్పుడు, అడిగులను అక్రమ కేసులు పెట్టి బనాయించినప్పుడు, మమ్మల్ని జైలు వేసినప్పుడు, ప్రశ్నించే జర్నలిస్టుల మీద కూడా, మీడియా సంస్థల మీద కూడా మీరు కట్టడి విధించినప్పుడు అప్పుడు ఎడబై అంతా ఈ నేచర్ అంతా. నిజానికి ప్రజారా ఒక్కసారి కూడా నిజంగానే ఒక్కసారి కమ్యూనిటీలో పోల్ పెట్టు వరప్రసాద్, అది వరప్రసాద్ రైట్. బీఆర్ఎస్ నాయకుల మీద దాడులు జరుగుతున్న మాట నిజమేనా? ఒక్కసారి పోల్ పెట్టు. ఎక్కడ ఇంకా ఎడ కనబడతలే ఆ సంస్కృతి. గతంలో ఉండే ఈ సంస్కృతి ఇప్పుడు కనబడతలేదు. నిజానికి కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళని ఏ రకంగా వేధించారో, వాళ్ళు కనుక కక్షపూరిత చర్యలు కనుక తీసుకుంటూ ఉంటే కథ వేరే రకంగా ఉండేది. ఎందుకంటే ఎంత తీరుగా వాళ్ళని వంచారు, ఎన్ని రకాలుగా వాళ్ళని జైలు పాలు చేసి, ఎన్ని రకాల వాళ్ళ మీద కేసులు విధించారో మనం గత 10 సంవత్సరాలుగా నిత్యం మనం చెప్తూనే ఉన్నాం. బీజేపీని కాంగ్రెస్ని ఎంత రకాలుగా నయవంచన గురి చేసిరో. సో అదే కనుక రివర్స్ కనుక కాంగ్రెస్ పార్టీ చేసి ఉంటే డెఫినెట్గా ఆ రకస్తే ఒక విభిన్నమైనటువంటి వాతావరణం తెలంగాణ రాష్ట్రంలో కనిపించేది. కానీ ఎక్కడ కూడా ఆ స్థాయి కానీ ఇంతవరకు ఎవరు కూడా కంప్లైంట్ చేసి దాఖలాలు లేవు. ఓ పరణ బీఆర్ఎస్ నాయకుడి మీద దాడి జరిగిందనో, పరణ బీఆర్ఎస్ నాయకుడి మీద ఏదో జరిగిందనో ఎక్కడ లేదు. ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక మండల అధ్యక్షుడు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక ప్రజాప్రతినిధి, మా గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన, ఇప్పుడు ప్రస్తుతం జెడ్పీ చైర్మన్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి ప్రమేయం కారణంగానే 2 లాయర్ దంపతుల హత్య జరిగిందన్నప్పుడు ఇల్లే ఏం మాట్లాడలే, ఎవరు స్పందించలే. ఒక బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధి సిరిసిల్లకు సంబంధించిన ముఖ్య జిల్లాకు సంబంధించిన ఒక మున్సిపల్ వైస్ చైర్మన్ ఒక మహిళ మీద, ఒక చిన్నారి మీద అత్యాచారానికి పాల్పడితే ఇల్లే ఎవరు మాట్లాడలే, ఎవరు బయటికి రాలే. అప్పుడు ఏం జరిగిందో వాళ్ళ మీద ఏం చేయలే. ఒక కామారెడ్డి జిల్లాకు సంబంధించిన కొంతమంది నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక కుటుంబం మీద, రామాయంపేటలో వాళ్ళు ఒక హోటల్లో ఉండి వారికి వారే ఆత్మహత్య దాడి చేసుకున్నారు కదా, వాళ్ళ మీద వాళ్ళే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నారు కదా. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రమేయం ఉంటే ఇల్లే ఎవరు మాట్లాడలేదు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కొంతమంది నాయకులు, ముఖ్యంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రోద్బలంతో పోలీసు తన మీద అక్రమ కేసులు పెట్టారని చెప్పి ఖమ్మం జిల్లాకు సంబంధించి ఖమ్మం నియోజకవర్గంలో ఒక బిఎంఎస్ భారతీయ మజ్దూర్ సంఘ్ బీజేపీ పార్టీకి సంబంధించి అనుబంధ సంస్థకు సంబంధించిన ఒక సాయి అనే వ్యక్తి పురుగుల మందాగా ఆత్మహత్య చేసుకుంటే ఎవరు స్పందించలే ఇల్లే.
అందరూ సామాన్య ప్రజలంతా కూడా సో అప్పుడు ఎవరు మాట్లాడే గొంతుకలు కాస్త ఈరోజు లేచి మాట్లాడుతున్నాయి. ఏ రోజన్నా ఒక బీసీ బిడ్డకు అన్యాయం జరిగిందనో, ఒక ఎస్సీ బిడ్డను అక్రమంగా జైలు వేసిరనో, అక్రమ కేసులు బనాయించడం ఏ రోజన్నా మాట్లాడిన దాఖలాలేనా? ఎప్పుడైనా వాటి గురించి మాట్లాడిరా? కానీ ఇప్పుడు ఏమంటున్నారు, కేసులు జరుగుతున్నాయి. ఎక్కడన్నా ఈ మధ్యకాలంలో చూసిన ఒక్కసారి మన ప్రజల నుంచి అభిప్రాయం తీసుకుందాం. కమ్యూనిటీలో పోలైంది అది. బీఆర్ఎస్ నాయకుల మీద దాడులు నిజమేనా? నిజంగానే బీఆర్ఎస్ నాయకుల మీద దాడులు జరుగుతున్నాయా? ఒక్కసారి అభిప్రాయం తెలియజేసే ప్రయత్నం చేయండి. అంటే ఏదో జరిగిపోతుంది తెలంగాణ రాష్ట్రంలో, దాడుల సంస్కృతి కొత్త రకంగా తెరదీస్తున్నారంటే ఇది కావాలని రెచ్చగొట్టాడు. ఒకనొక సందర్భంలో ఒక ఎమ్మెల్యే, ప్రస్తుతం ఉన్నటువంటి ఎక్స్ ఎమ్మెల్యే బాల్కా సుమన్ చెన్నూరులో మీటింగ్ పెడితే ఏమన్నాడు, మాకంటే పదవులు ఉంటాయి, మాకంటే మినిస్టర్ పదవులు ఉంటాయి, మేము సమాధానం చెప్పాల్సి వస్తుంది, మాకు హోదా ఉంటుంది, ఎవరి మీద ఏమనలేం, కానీ మీరెందుకు కూరుకుంటారు, దాడి చేయండి వాళ్ళ మీద అని చెప్పి రెచ్చగొట్టిండు. ఎలక్షన్ సందర్భంలో ఒక మంత్రి, వేముల ప్రశాంత్ రెడ్డి అనే ఒక మంత్రి బాల్కొండ నియోజకవర్గంలో ఆయన ఆ కార్యక్రమంలో పాల్గొని ఏమి చెప్పిండంటే, వాళ్ళను బీప్ దమ్ చేయండి అని చెప్పని అంటున్నాడు. ఎవరైతే వాళ్ళు ప్రశ్నించి మీ గురించి మాట్లాడి బీఆర్ఎస్ ఏమన్నా పిచ్చిగా బీఆర్ఎస్ గురించి కామెంట్లు పెట్టినా, ప్రశ్నించినా వాళ్ళను ఒక బీపర్ ఉపయోగించి వాళ్ళని దమ్ చేయండి అని మాట్లాడిండు, పగలగొట్టండి అని మాట్లాడిండు. అప్పుడు మాట్లాడలే, అప్పుడు రానటువంటి గొంతుకలు కాస్త ఇప్పుడు లేచి మాట్లాడుతున్నాయంటే మరి నిజానికి జరుగుతుందా? ప్రజల నుంచి అభిప్రాయం తీసుకుందాం. ఇక్కడ చూడండి, కమ్యూనిటీలో పోలుంది. బీఆర్ఎస్ నాయకుల మీద దాడులు నిజమేనా అంటే ఏం చెప్తారో చూద్దాం. మరి ప్రజల నుంచి వివరణ తీసుకుందాం. మరి నిజంగా జరుగుతున్నాయా, అసలు ఏం జరుగుతుందో ప్రజల నుంచి వివరణ తీసుకుందాం. ఇక ఇన్ డీటెయిల్గా మనం చూస్తే కనుక ముందుగా ఈనాడు పత్రిక విషయానికి వస్తే, రాష్ట్రాన్ని కేసీఆర్